హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అయితే మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుగా తీసుకొచ్చేసానండి. ఇది మనకి భారతదేశం మొత్తం అయితే మనకి రైల్వే శాఖలో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ కోసం ఆర్ఆర్బీ లోకో పైలట్ 5,696 పోస్టులు అయితే రావడం జరిగింది. అయితే ఈ ఉద్యోగాలు అయితే మనకి పెంపొందించడం కూడా జరిగింది. ఎన్ని పోస్టులు పడ్డాయని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఫస్ట్ మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. అండ్ వీడియోకి అయితే లైక్ చేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, దరఖాస్తులు ఇక్కడ చివరితో వచ్చేసి మనకి 19 ఫిబ్రవరి 2024 వరకు అయితే ఉంది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తాను. మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మెయిన్ టాపిక్ వెళ్తే కనుక ఆర్ఆర్బీ ఈ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి 2024 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మొత్తం 5,696 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నిరుద్యోగులకి అయితే శుభ్రతని చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖలో అయితే ఈ మొత్తం 5,696 పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు కేంద్రీకృత ఉపాధి నోటీస్ అయితే మనకి సిఎన్ నెంబరు అయితే 1/2024 అయితే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి నియామకం దిగు పట్టికలు అయితే ఇవ్వబడిన అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం అయితే అర్హులైన అభ్యర్థుల అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానించడం అయితే జరిగింది. ఈ విభాగంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఆర్ఆర్బీ అని చెప్పుకోవచ్చు. పోస్టల్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మొత్తం మనకి 5,696 పోస్టులు అధికారిక లేదా మొత్తం ఇందులో అయితే పెంచడం జరిగింది. 16,373 పోస్టులకి అయితే మనకి పెంచడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే కనుక అప్లై అయితే చేసుకోండి. ఇక్కడైతే మనకి అర్హత 10వ తరగతి నుంచి ఐటీఐ పూర్తి చేసిన వారి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి అప్రెంటిస్షిప్ పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డిగ్రీ డిప్లొమా కూడా అడుగుతున్నారు. ఇక్కడ వయోపరిమితి వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ వయసు కూడా అయితే పెంచడం అయితే జరిగింది. ఇక్కడ దరఖాస్తు ఇక్కడ మనకి ఫీజు చూసుకోవచ్చు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వరకు అయితే మనకి 500 రూపాయలు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం వరకు అయితే మహిళలకి అయితే 250 అండ్ మేల్ వర్క్ కూడా 250 అండి. ఇక్కడ ప్రారంభం తేదీ వచ్చేసి మనకి 21/2024 అయితే మనకి జనవరిలో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చివరి తేదీ వచ్చేసి 19/2/2024 ఓకేనండి. 19 అయితే చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగిందండి. సేమ్ డేట్ అండి. కానీ అయితే పోస్టులు అయితే పెంచడం జరిగింది 16,000కి. ఇక్కడ వచ్చేసి మనకి జీతం నెలకి 19,900 నుంచి స్టార్టింగ్ అయితే ఉండడం జరిగింది. ఉద్యోగ స్థానం అయితే మనకి ఆల్ ఇండియా అండి. అప్లికేషన్ అయితే మనకి ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి అధికారిక వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ www.indianrailway.gov.in అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లింక్స్ అయితే చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడం కోసం మనం ఇక్కడ అప్లై లింక్ అయితే ఓపెన్ చేసేయండి. ఓకేనండి. ఇక్కడ rrb.alt.gov.in ఉంటుందండి. దీంట్లో అయితే మనకి అప్లై అయితే చేసుకోండి. ఓకేనండి. ఇందులో అయితే మనం షెడ్యూల్ అయితే చూసుకుని దాని ప్రకారం అయితే అప్లై అయితే చేసుకోండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, అప్లికేషన్ ఏఎల్పి ఫర్ సిఎన్ ఉంది కదండి. దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి.